తెలుగుదేశం పార్టీ నారాయణ గారి నాయకత్వం ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో 42వ డివిజన్లో 100 బూతుల యాక్చువల్గా ప్రచారాన్ని డోర్ టు డోర్ ప్రారంభించాం. ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా ముస్లిం సోదరులకు అనేకమైన సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ పథకాలు చేయడం జరిగింది. డెవలప్మెంట్ పథకాలు తీసుకుంటే మీ అందరికీ తెలిసిందే. ఒకటి బారా షాహిద్ దర్గా, అది ఎంతో పవిత్రమైంది. 400 సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది. ఇక్కడికి కేవలం నెల్లూరు సిటీ ప్రజలు, నెల్లూరు రూరలే కాకుండా, నెల్లూరు జిల్లా ప్రజలే కాకుండా, పక్క జిల్లాల ప్రజలే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి, అంతేకాకుండా ఈ కువైట్, దుబాయ్ నుంచి ఎంతోమంది యాక్చువల్గా ఆ రొట్టెల పండుగకు వస్తుంటారు. అలాంటి రొట్టెల పండుగ జరిగే ప్లేస్లో ఆ రోజు 2014లో చూస్తే ఆ ఏరియా అంతా భయంకరంగా ఉండేది. అక్కడే యూరిన్, అక్కడే టాయిలెట్, ఆ నీడలోనే. అలాంటిది 2014లో దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. ఆ సంవత్సరం 4 లక్షలు ఇచ్చారు. బట్ ఎవ్రీ 2015కి, 16కి, 17కి, 18కి డెవలప్ చేసుకుంటూ వచ్చాం. చక్కగా ఘాటు కట్టాం, మంచి ఘాటు రోడ్లు వేసాం. అక్కడ కమ్యూనిటీ హాల్ లాంటిది కట్టాం. టాయిలెట్స్, పర్మనెంట్ టాయిలెట్స్ ఏర్పాటు చేసాం. ఇవన్నీ ఏర్పాటు చేసినందువల్ల 2019 బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకి 20 లక్షల మంది వచ్చారు. 2004లో చిన్నపిల్లలు వచ్చేవాడు కాదు. తల్లిదండ్రులు చెప్పేవాడు, మా పిల్లలు ఒకసారి వస్తే రెండోసారి అక్కడికి వచ్చేవాడు కాదండి. ఎందుకని అంటే ఆ యొక్క వాతావరణ ఎన్విరాన్మెంట్ చూసి. అదే ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే పరిసర ప్రాంతాలను డెవలప్ చేసామో 2019కి 20 లక్షల మంది యాక్చువల్గా భక్తులు రావటం జరిగింది. ఇలా ఈ బారా షాహిద్ దర్గాకి దాదాపు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చాను. ఆయన అప్పటికప్పుడే ఇమీడియట్గా 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు అక్కడే. అదేవిధంగా పక్కనే ఉన్న ఆ స్వర్ణాల చెరువుని నెక్లెస్ రోడ్డుగా చేయాలి. ఎందుకు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ చుట్టూ నెక్లెస్ రోడ్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు తెలుగుదేశం. మన నెల్లూరులో మనం ఎందుకు చేసుకోకూడదు? మనకు కూడా స్వర్ణాల చెరువు ఉంది కదా. అందరికీ ఉండదు, అలాంటి అవకాశం అందరికీ రాదు. ప్రతి ఊర్లో ఇలాంటివి ఉండవు, కొన్ని దగ్గరలో ఉంటాయి. ఈరోజు నెల్లూరులో ఉంది, దాన్ని ఎందుకు డెవలప్ చేయకూడదని దాన్ని 20 కోట్ల రూపాయలతో యాక్చువల్గా నుడా యొక్క ఆధ్వర్యంలో డెవలప్ చేసాం. అయితే ఫేజ్ 1 చేసింది, ఫేజ్ 2, ఫేజ్ 3 చేయాల్సింది ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఫేజ్ 2 ఖచ్చితంగా టేకప్ చేస్తాం. ఏ రోజుకైనా ఆ చెరువు చుట్టూ కంప్లీట్గా ఒక కమర్షియల్ యాక్టివిటీ, చిన్న చిన్న షాపులు, అదేవిధంగా పిల్లలు ఆడుకునే దానికి డిఫరెంట్ యాక్టివిటీస్, అదేవిధంగా ఆహ్లాదకంగా స్పెండ్ చేయడానికి బోట్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తే అది కమర్షియల్ ఏరియాగా డెవలప్ అవుతుంది, టూరిజం అవుతుంది. ఈరోజు హైదరాబాద్ ఎందుకు పోతున్నారంటే ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు చుట్టూ టైం స్పెండ్ చేయడానికి పోతున్నారు. అలాంటిది చేయటం జరిగింది. సరే, మీకు అందరికీ తెలిసిన షాదీ మంజిల్, ఆ రోజు అజీజ్ గారు
మేయర్గా ఉన్న అజీజ్ గారు ఒకటి అడిగారు, సార్ మాకు ముస్లిం సోదరులకు పేదలకు ఒక మంచి షాదీ మంజిల్ కావాలి ఏదైనా ఫంక్షన్స్ అవి చేసుకోవటానికంటే అప్పటికప్పుడే 8 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసాం. బ్రహ్మాండంగా కట్టారు. నిజంగా వెరీ హ్యాపీ. ఎప్పుడైనా నాడికి వచ్చి దాన్ని చూస్తే ఎంతో ఆనందం ఇస్తుంది. ఎందుకంటే పేదలు నిరుపేద అయితే ఈ మధ్య నాకు ఇక్కడ వాళ్ళందరూ చెప్పారు, సార్ అక్కడ ఫంక్షన్ చేసుకోవాలంటే 60,000 నుంచి 70,000 అవుతుంది. మీరు కట్టిన ఉద్దేశం పేదలు నిరుపేదలకి అతి తక్కువ అమౌంట్తో ఒక మంచి ఫంక్షన్ హాల్ కట్టారు. కానీ ఈరోజు అక్కడ ఫంక్షన్ చేయాలంటే ఆ చైర్లు కానీ టేబుల్స్ కానీ వాటికని వీటికని 60,000 నుంచి 70,000 అవుతుంది. దానికి ఏదైనా మార్గం చూపించండి సార్ అన్నారు. దానికి ఒకటే మార్గం, ఎంతోమంది డోనర్స్ ఉన్నారు. ఆ డోనర్స్ దగ్గర దానికి కావాల్సిన కుర్చీలు ఫర్నిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒక్కసారి తీసిస్తే ఆ యొక్క షాదీ మంజిల్ వాళ్ళకే తీసిస్తే ఇంకా ఖర్చులు ఉండవు. కేవలం దానికి ఏదో నామినల్ రెంట్ పెడితే సరిపోతుంది. ఖచ్చితంగా నేను ముస్లిం సోదరులందరికీ చెప్తున్నాను, రాగానే పనిచేస్తా. కట్టిన పర్పస్ అదే, అసలు కట్టిన పర్పసే పేదలు నిరుపేదలుకి ఒక మంచి షాదీ మంజిల్ కట్టాలని. కానీ పర్పస్ ఫెయిల్ అయింది. వాళ్ళు చెప్పేది అదే. ఆ పర్పస్ సర్వ్ కావాలంటే సింపుల్ సొల్యూషన్, ఆ ఎక్విప్మెంట్ ఏదైతే బయట నుంచి బాడుకు తెస్తున్నారో అది పర్మనెంట్గా షాదీ మంజిల్కి ఇప్పించేస్తే ఆ ఖర్చులన్నీ తగ్గిపోతాయి, రెంట్ అనేది నామినల్గా ఉంటుంది. ఆ విధంగా చేస్తాను తెలియజేస్తాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మటన్ మార్కెట్ ఒకప్పుడు భయంకరంగా ఉండింది. అక్కడ చేసుకునేదంతా ముస్లిం సోదరులే. దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసాం. ఫిష్ మార్కెట్ దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసాం. గుడ్డల మార్కెట్ ఎన్ని చెప్తానంటే ఇవన్నీ ఎక్కువగా ముస్లిం సోదరుల యొక్క ఆధ్వర్యంలోనే వాళ్ళే చేసుకుంటున్నారు. అదేవిధంగా మహిళలు వాళ్ళ డెలివరీకి ప్రత్యేకంగా మాకు ఒక హాస్పిటల్ కావాలంటే ఆ రోజు యాక్చువల్గా దాన్ని శాంక్షన్ చేసాం. ఇంతవరకు ఆ ఘోష హాస్పిటల్ ఇంతవరకు ఓపెన్ కాలేదంటే పూర్తి కాల. బహుశా మమ్మల్ని ఓపెన్ చేయమని ఎత్తిపెట్టినట్టున్నారు. అది కూడా కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నేను నిజం చెప్తున్నాను, మీరందరూ చూసుకోండి. రోడ్లు తెలుగుదేశం హయాంలో ఎక్కడ అవసరమైతే అక్కడ వేసాం, ఎక్కడ అవసరమైతే అక్కడ రోడ్లు వేయడం జరిగింది. నెల్లూరంతా దోమల సమస్య పోవాలంటే మొత్తం అండర్ గ్రౌండ్ కంప్లీట్ చేయాలా, దాన్ని కూడా వదిలేసారు. రాగానే కంప్లీట్ చేస్తాం. అయితే ఇక్కడ ఈ 42, 43లో అక్కడక్కడ కాలువలు ఉన్నాయి. అంటే డ్రైన్ అంతా వచ్చి ఆ కాలువలో పడుతుంది. ఆ కాలువ వెడల్పు 10 అడుగులు కొన్ని, 4 అడుగులు కొన్ని, 3 అడుగులు కొన్ని, 2 అడుగులు కొన్ని ఉన్నాయి. వాటన్నిటికీ పైన కవర్ వేయాలి. అంతేకాదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయితే దాంట్లో నీళ్లు ఉండవు. అసలు అందరూ తెలుసుకోవాలి. 42, 43 కానీ, అదేవిధంగా మనకు సర్వేపల్లి కాలువ కట్ట మీద 2 ఉన్నాయి కెనాల్స్. ఇక్కడంతా ఏదైతే ఆ కాలువల్లో మురుగు చేరిపోయి దోమలు బ్రహ్మాండంగా ఉత్పత్తి అవుతున్నాయో అది పోవాలి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయి వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోతుంటే ఆ కాలువలో నీళ్లు ఉండవు. ఈ పక్కన ఒక కాలువ ఉంది, ఏమంటారు దాన్ని, రామిరెడ్డి కాలువ. వీటన్నిటిలో కూడా ఆల్మోస్ట్ పారుదల లేదు. పారుదల ఉండేది కొద్దిగానే, 1-2 మిగతా వాటిలో పారుదల లేదు. కేవలం మన ఇళ్ళలో వచ్చే కిచెన్ వాటరు, టాయిలెట్స్ వాటరు, బాత్రూమ్ వాటరే వాటిలో వస్తుండేది. ఎప్పుడైతే అండర్ గ్రౌండ్కి పోతుందో అవి కేవలం వర్షాకాలం వర్షపు నీళ్ళు పోవటానికే. ఎక్కడన్నా పంట కాలం 1-2 ఉంటే దాని వరకు పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను అందరికీ చెప్తున్నాను, ముస్లిం సోదరులందరికీ నేను ఓటు మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే 2014 నుంచి 19 దాకా డెవలప్ చేసాం. ఇంకా చేయాల్సింది ఉంది. ఇంకా చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు చదువుతున్నారు. ఒకప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ కంప్లీట్ చేసేవాళ్ళు ఇప్పుడైతే చక్కగా బీటెక్ చదువుతున్నారు, ఎంబీఏ చదువుతున్నారు, ఎంసీఏ చదువుతున్నారు. వాళ్ళందరికీ టెక్నికల్ నైపుణ్యాన్ని పెంచాలి. కొందరు సొంతగా వ్యాపారాలు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళకి టెక్నికల్ నైపుణ్యాన్ని పెంచితే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదువుకున్న ముస్లిం మహిళలు ఉన్నారు. వాళ్ళు ఇళ్లలోనే ఉంటారు. వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి రోజు వస్తున్నారు. ఒకప్పుడు వచ్చేవాళ్ళు కాదు. అయితే వాళ్ళకు కూడా టెక్నికల్ చేయాలా. ఒకప్పుడు అజీజ్ ఆధ్వర్యంలో ఒక
స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం, ఒకసారి మూసేసినట్టున్నారు, మూసేశారు. స్కిల్ డెవలప్మెంట్ మహిళల కోసం కదా పెట్టింది, మహిళల కోసం పెట్టారు. ఆ రోజు అజీజ్ ఏమన్నాడంటే, సార్ మహిళలు ఇంట్లో నుంచి రారు, మా ఆచారం అయితే ఇప్పుడు కొందరు బయటకు వస్తున్నారు, చాలా పేదలు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ పెడితే వాళ్ళ యొక్క స్కిల్ ఇంప్రూవ్ చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుందంటే వెంటనే చేయమన్నాను. అయితే దాన్ని మూసేశారు. మూసేయటం దారుణం అండి, మూసేయకూడదు. కావాల్సి ఉంటే ఇంకా డెవలప్ చేయను, సంతోషిస్తారు. సామాన్లు కూడా తీసుకుపోయారంట. కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను, నేను మాటల మనిషిని కాదు, మీకు తెలుసు. 2014లో నేను ఎవరిని ఓటు అడిగి మంత్రి కాలా, నేను తెలుగుదేశం పార్టీ చేసిన సేవకు మంత్రిని అయ్యా. అయితే నెల్లూరు సేవ చేయాలనే దాంతో అనేక కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు మీ అందరి ముందుకి నేను ఓటు అడుగుతూ ముందుకు వస్తాను. ఎమ్మెల్యేగా నాకేయండి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేయండి. ఒక మున్సిపాలిటీ లేదా ఒక కార్పొరేషన్ డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం కావాలి. ఆయన ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఫండ్స్ తెస్తాడు, నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను. వీటి వల్ల నెల్లూరుని ఒక మంచి మహానగరంగా, వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఇక్కడ ఉండే ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఎప్పుడు ఉంటారంటే, ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ పిల్లలు ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి, ఏదో ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, దానికి అన్ని విధాలుగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు.